తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. సోమాజిగూడ హైదరాబాద్లో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్కు వివిధ జిల్లాల నుంచి దరఖాస్తుదారులు తమ సమస్యలు విన్నవించుకోవడానికి భారీ ఎత్తున విచ్చేస్తుండటంతో ఈ ప్రాంతమంతా పూర్తిగా రద్దీగా మారిపోయింది. సుమారు అర కిలోమీటర్ వరకు ప్రజలు లైన్లో నిలబడి ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రజాభవన్లో ప్రజా దర్బార్ కొనసాగుతుంది. సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పెన్షన్లు రాలేదని, డబుల్ బెడ్రూమ్లు రాలేదని, మరి వికలాంగుల పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు మరి ఇవన్నీ కూడా రాలేదని ఇక్కడికి ప్రజలు విచ్చేస్తున్నారు. చంటి పిల్లల తల్లులు కూడా వివిధ సమస్యలపైన దరఖాస్తులు ఇచ్చేందుకు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విచ్చేస్తున్నారు. యువతనేమో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు, లారీల యజమానుల నేతలు పెద్ద సంఖ్యలో మరి ఇక్కడికి విచ్చేయడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం క్యాంపు ఆఫీస్లో ప్రజా దర్బార్ను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. మొదట్లో ప్రతిరోజు నిర్వహించిన ప్రభుత్వం ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మంగళవారం, శుక్రవారాలకు మాత్రమే పరిమితం చేసింది. 2 రోజుల్లో ఉదయం 10 గంటల వరకు ప్రజాభవన్కు వచ్చే వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. వారి అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం.